ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీపు చంద్రదాస్ హత్యపై బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా ఏబీవీపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులైతే అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులతో ఏబీవీపీ, హిందూ సంఘాల నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు ఆందోళనకారులు బారికేడ్లు దూకి హై కమిషన్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. ముఖ్యంగా ఆందోళనకైతే ఏబీవీపీ నేతలైతే దిగినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగా పోలీసులతో అయితే ఏబీవీపీ, హిందూ సంఘాలు అయితే వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దీపు చంద్రదాస్ హత్యపై బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ నేతలు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఢిల్లీలో బంగ్లా హై కమిషన్ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం బంగ్లాదేశ్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పట్లడిగా అక్కడ మైనారిటీస్ గా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువుల పట్ల జరిగినటువంటి దారుణ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కండెమ్ చేస్తూ ఈరోజు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయం వద్ద బీహెచ్పీ, అదేవిధంగా ఏబీవీపీ, అఖిల విద్యార్థి పరిషత్, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగాయి. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసు, బంగ్లాదేశ్ హై కమిషనర్ ఆఫీస్ మనకు తెలిసిందే. అక్కడ ఎంబసీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా అక్కడ నడుస్తూ ఉంటాయి. అంటే వీసాకు సంబంధించి కావచ్చు, లేదంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి అదొక కార్యాలయంగా ఉంటుంది. ప్రతి దేశంలో కూడా ఆయా దేశాల యొక్క ఎంబసీలు, హై కమిషనరేట్ ఆఫీసులు ఉంటాయి. సో పర్టికులర్గా ఇక్కడ ఈ విషయంలో అక్కడ జరిగినటువంటి ఎవరైతే దీప్ దాస్ ఎవరైతే ఉన్నారు, దీప్ చంద్రదాస్ ఎవరైతే ఉన్నారు, ఈ మధ్య అత్యంత పాశవికంగా, ఘోరంగా అక్కడ బంగ్లాదేశ్ లో హత్యకు గురయ్యారు. బహిరంగంగానే అతన్ని హత్య చేసి చాలా దారుణంగా తగలబెట్టారు, చంపేసి అతన్ని చెట్టు కట్టేసి తగలబెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అక్కడ మైనారిటీస్ కు ఉన్నటువంటి హిందువుల పట్ల జరుగుతున్న అకృత్యాలు కానీ, ఘోరాలు కానీ వీటన్నింటినీ ఖండన చేస్తూ ఈ బీహెచ్పీ, అదేవిధంగా ఏబీవీపీ ఇద్దరు కూడా ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగడం జరిగింది. అక్కడ బ్యారికేడ్లు, గేట్లు మొత్తం కూడా తోసుకుని, బ్యారికేడ్లు అవన్నీ కూడా తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ అడ్డుకోవడం జరిగింది పోలీసులు. అక్కడ ఉన్నటువంటి మామూలు జనరల్ గా ఏ ఎంబసీ అయినా సరే, ఏ హై కమిషనర్ అయినా సరే, లోకల్ గా వాళ్ళు ఉన్నటువంటి సెక్యూరిటీతో పాటుగా ఇక్కడ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉంది కదా, ఈ దేశం సంబంధించి కూడా కొంత సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటారు ఇది ఆ కార్యాలయానికి. సో ఆ క్రమంలో వీరికి పోలీసులకి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్, ఏబీవీపీ, వీహెచ్పీలకు మధ్య పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. అంటే వాగ్వాదం, అదేవిధంగా తోచుకోవడం, తిట్టుకోవడం, ఈ విధంగా జరిగిన సందర్భాలు వారందరినీ కూడా నెట్టుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఈ అకృత్యాలను, అక్కడ ఉన్నటువంటి హిందూస్ పట్ల జరుగుతున్న ఈ వాదనలో ఈ ఘోరమైన సంఘటనలు మొత్తం కూడా కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులు ఎవరైతే అతన్ని అంత నేరంగా, దీప్ చంద్రదాస్ ఎవరైతే ఉన్నారో, మైనారిటీ హిందూగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని అంత పాశవికంగా చంపిన వ్యక్తులు అందరినీ కూడా శిక్షించాలి. అప్పటి వరకు ధర్నా ఆపు అంటూ వాళ్ళ హై కమిషనరేట్, బంగ్లాదేశ్ హై కమిషనరేట్ ఆఫీస్ ఎదుట ధర్నా దిగుతున్నారు. అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదండి. అంటే పరిస్థితి కంట్రోల్ చేయి పరిస్థితి రావడంతో కొంత లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా అక్కడ తలెత్తింది. అంటే ఇంత పాశవికంగా, దేశం అంటేనే 80% హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక హిందూకు అవతల దేశంలో, పక్క దేశంలో అత్యంత దారుణమైనటువంటి ప్రక్రియ ఎదురయ్యి అత్యంత పాశవికంగా చనిపోయినప్పుడు కూడా ఏమాత్రం స్పందించట్లేదు. చర్యలు ఎక్కడ ఉన్నాయి అనే ప్రాస్పెక్ట్ లో దేశాన్ని ప్రశ్నిస్తున్న, అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ హై కమిషనరేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ యొక్క అధికారుల యొక్క తీరును కూడా స్పందిస్తున్నారు. మీకు ఇక్కడ తమ హిందూ పట్ల ఇంత దారుణంగా వివరించినటువంటి ఆ దేశానికి సంబంధించిన ఎంబసీ ఇక్కడ ఉంది, ఇక్కడ హై కమిషనరేట్ ఉంది, మీరు ఏ విధంగా ఇక్కడ నిర్వహిస్తుంటారు, ఈ యాక్టివిటీస్ మొత్తం ఎలా నిర్వహిస్తుంటారు, అంత కిరాతంగా చంపిన వ్యక్తి పైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై ఎటువంటి చర్యలు లేకుండా అంత అల్లకల్లోలంగా ఆ దేశం ఉంది.
అటువంటి దేశం సంబంధించిన కార్యాలయం ఇక్కడ ఉండి ఏం ఉపయోగం, అంత దారుణమైన ప్రక్రియ అక్కడ జరుగుతున్నా కూడా మీరు పట్టించుకోకపోవడం ఏంటనే వాదనని వీళ్ళు బలంగా ఏబీవీపీ కావచ్చు, అదేవిధంగా విహెచ్పీ కావచ్చు చాలా బలంగా అక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఆబ్వియస్ గా అక్కడ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక విదేశీ ఎంబసీ ఆఫీస్ కావచ్చు, లేదంటే హైకమిషనరేట్ ఆఫీస్ కాబట్టి లోపలికి అంత దారుణంగా వెళ్తే ఏంటంటే అది కొంత ఆ దేశానికి అదేవిధంగా ఈ దేశానికి ఇద్దరు కూడా కొంత చెడిపోయే స్వభావం ఉంటుంది. అంటే వద్ద మధ్య టర్న్స్ చెడిపోయి కంట్రోల్ తప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్ గా లోపలికి రానిచ్చి వాళ్ళని అడ్డుకుంటారు తప్పించి అంత ఈజీగా అయితే లోపలికి పోనేవారు. కాబట్టి సో అక్కడ రెండు సంఘాల మధ్య అయితే, పోలీసుల మధ్య, రెండు వర్గాల మధ్య అయితే పెద్ద ఎత్తున వాగ్వాదం, తోపులాట, ఈ ఘర్షణలో కొంతమంది గాయాలనేది కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రభుత్వం నుంచి, భారతదేశ ప్రభుత్వం నుంచి కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం, చాలా ఒత్తిడి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం హైకమిషనరేట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ మర్డర్ పైన కావచ్చు, బంగ్లాదేశ్ లో అక్కడ హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల పైన ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి. ఆ వార్ ఫుడ్ మీద స్పందించి చర్యలు తీసుకుంటే తప్పించి తాము విరమించుకోమనే ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వర్ష రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.